పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే అంటే మన అమ్మమ్మలు నానమ్మల కాలం మనం చూసుకున్నట్లయితే వాళ్ళు పగటిపూట పనిచేసి సాయంత్రం పూట పడుకునే వాళ్ళు. అయితే ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది బాగా డెవలప్ అయ్యి కంప్యూటర్స్ బాగా విరివిగా వాడుతున్నాం కదా, అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని జాబ్స్ పగటిపూట వర్క్ చేసే జాబ్స్ ఉంటాయి, కొన్ని జాబ్స్ సాయంత్రం పూట చేసే జాబ్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే సెక్యూరిటీ గార్డ్ జాబు అలాగే పోలీస్ జాబులు ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇవి నైట్ పూట ఎక్కువగా చేసే జాబ్స్ అన్నమాట. అయితే మనం నైట్ పూట వర్క్ చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఉంటాయి అంటే లాభం ఉంటుందా నష్టం ఉంటుందా, ఒకవేళ నష్టం ఉంటే ఏ విధంగా నష్టం ఉంటుంది, ఒకవేళ లాభం ఉన్నట్లయితే అలా నైట్ పూట జాబ్ చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పగటి పూట కంటే రాత్రి పూట పనిచేసే ప్రదేశాలు అలాగే మనం పనిచేసే ఆఫీసులు తక్కువ గందరగోళంగా ఉంటాయి, అంటే ఎక్కువగా బిజీగా అయితే ఉండదు. ఇలా వాతావరణం అనేది సైలెంట్ గా ఉండడం వల్ల మనం చేసే పని పైన దృష్టి పెట్టవచ్చు. మనం ఇంటి నుంచి ఆఫీస్ కి వెళ్ళడానికి అలాగే ఆఫీస్ నుంచి మనకు ఇంటికి రావడానికి ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు. అందువల్ల తక్కువ సమయంలో ఎటువంటి టెన్షన్ లేకుండా మనం ఈజీగా మన ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్ కి వెళ్ళవచ్చు. అయితే ఇలాగా రాత్రిపూట ట్రాఫిక్ లేకపోవడం వల్ల మన జర్నీ అయితే చాలా ఈజీగా సాగుతుంది. సుమారుగా మనం చూసుకున్నట్లయితే పగటిపూట ఒక గంట ట్రాఫిక్ వల్ల ఆఫీస్ కి వెళ్ళడానికి టైం వేస్ట్ అయింది అనుకోండి, రాత్రిపూట ఆఫీస్ కి వెళ్ళినట్లయితే ఆ సమయం మనకు కలిసి వస్తుంది. ఇక చాలా కంపెనీలు నైట్ పూట వర్క్ చేసినందుకు గాను అదనపు అలవెన్స్ అయితే ఇస్తూ ఉంటాయి. వాటిని మనం ఇన్సెంటివ్స్ అని కూడా అంటాము. అలాగే నైట్ షిఫ్ట్ లో మనం పనిచేసాం అనుకోండి, మనకు అదనంగా మనకు డబ్బులు ఇస్తారు. అంతేకాకుండా జీతాలు కూడా నైట్ పూట వర్క్ చేసే వాళ్ళకు ఎక్కువగా ఉంటాయి. పగటిపూట పనిచేసే వాళ్ళతో పోల్చినట్లయితే రాత్రిపూట పనిచేసే వారిలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పనులను త్వరగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం నైట్ వర్క్ చేసాం అనుకోండి, పగలు మా అయితే మధ్యాహ్నం వరకు పడుకుంటాము, లేదంటే 2 గంటల వరకు పడుకుంటాము. అప్పటి నుంచి పగటిపూట ఏవైనా పనులు చేయాలనుకోండి, ఆ పనులు అయితే చేసుకోవచ్చు. అలాగే నైట్ పూట షిఫ్ట్ లో పనిచేసే వారికి పగటిపూట కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, అంటే పగటిపూట కొద్దిగా సమయం ఉంటుంది కాబట్టి మనం పగటిపూట ఏదైనా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఏదైనా కొత్తగా కోర్సు నేర్చుకోవడానికి, అలాగే వాళ్ళు నైట్ పూట తమ పనిని సమర్థవంతంగా నిర్వహించగలరంట. అలాగే మనకు రాజకీయాలకు కూడా దూరంగా ఉండవచ్చు నైట్ పూట, ఎందుకంటే రాజకీయాలు అనేవి ఎక్కువగా పగలు జరుగుతాయి. మనం పగలు పడుకొని ఉంటాము, లెగిసి నైట్ ఆఫీస్ కి వెళ్తాం కదా, ఆఫీస్ లో మనకు అటువంటి రాజకీయాలకు సంబంధించిన ఎటువంటి విషయాలు మన చెవున పడవు. సో వర్క్ అయితే చాలా తొందరగా అలాగే ఆనందంగా మనం నైట్ పూట షిఫ్ట్ లో పని చేసుకోవచ్చు. అలాగే నైట్ పూట నిద్ర లేకపోతే, అంటే నైట్ పూట నిద్ర లేకుండా మనం పనిచేసామనుకోండి, మనకు నైట్ అనేది నిద్ర ఉండదు కదా, దాని వల్ల మనకు ఎటువంటి నష్టాలు ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాము. మనం నైట్ పూట పనిచేయడం వల్ల మనకు పగలనేది నిద్ర సరిగ్గా రాదు, అంటే నిద్ర అనేది దెబ్బతింటుంది. ఇది శారీరక మరియు మానసిక ఆనందాన్ని దెబ్బతీస్తుంది. నైట్ షిఫ్ట్లు మన సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే మనం మన ఫ్రెండ్స్ తోనూ అలాగే కుటుంబ సభ్యులతోనూ మనం ఎక్కువ సమయం గడపము. నిద్ర లేకపోవడం వల్ల ఆహారపు అలవాట్లలో కూడా మార్పు అయితే వస్తుంది. అలాగే మనకు స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహం అలాగే హై బీపీ అలాగే మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, దాని వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు అయితే వస్తాయి. తద్వారా ఎక్కువగా ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. రాత్రిపూట పనిచేయడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. దాని వల్ల మనకు నిరాశ, ఆందోళన అలాగే ఒత్తిడి వంటి వాటికి దారితీస్తుంది. మనం సూర్యకాంతి ఉంటుంది కదా, అంటే మనకు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన ఒంటిపై పడితే దాని వల్ల మనకు ఆరోగ్యంగా ఉంటాము. అయితే నైట్ పూట పనిచేసే వాళ్ళకు సూర్యకాంతి అనేది వాళ్ళ ఒంటిపైన పడదు కాబట్టి దాని వల్ల వాళ్ళకు చిరాకు, కోపం లాంటివి వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే సూర్యకాంతి అనేది మన ఒంటిపై పడకపోవడం వల్ల మనం సూర్యకాంతంలా తయారయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోపై మీ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.